బాబు రాబాబు రాబాబు అంటే ఈయనేందండి, అదేదో లైబా సబ్బు ఏదో సబ్బు ఉంటుంది, రా రా నా పక్కన కూర్చొని చంద్రబాబు పిలుస్తుంటే ఈ బాబు ఏమో జగన్ బాబు ఏమో వెళ్ళడు. అంటే మనది ఏదైనా కూడానండి ప్రజల ముందు చర్చకి పెట్టాల్సిన అవసరం ఉంది. మీకు ఒకటి గుర్తు తెలుసుకున్నాను, 2014లో నరేంద్ర మోడీ గారు పార్లమెంట్కి వెళ్ళే ముందు పార్లమెంట్ హౌస్ ముందు అది ముద్దాడి లోపలికి వెళ్ళారు. తర్వాత 2017లో ఒక ప్రత్యేక 2 రోజుల సెషన్ ఒకటి నిర్వహించారు. అంటే పార్లమెంట్ ఔన్నత్యాన్ని ఏ విధంగా పెంచాలి అనే దాని మీద 2 days స్పెషల్ సెషన్ జరిగింది. ఇది దేశానికి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో స్వాతంత్రం వచ్చి అక్కడ యునానిమస్గా అందరూ మాట్లాడింది ఏంటంటే మనకి రాజ్యాంగమే ఒక దిక్కు, అంటే ఒక లైట్ హౌస్, ఒక దీపశిఖ లాంటిది. ఆ రాజ్యాంగం ప్రకారం మనం వెళ్ళాలి. ప్రతి సభ్యుడు కూడా రాజ్యాంగంలో ఏం చెప్పిందో ఆ రాజ్యాంగమే మనకి శిరోధార్యం అని అందరూ యునానిమస్గా అక్రాస్ ది పార్టీస్ చెప్పారు. ఆ రోజు 2 రోజుల స్పెషల్ సెషన్లో ఎసెన్స్ ఏంటంటే మనం రాజ్యాంగాన్ని అనుగుణంగానే మనం వెళ్ళాలి తప్ప రాజ్యాంగానికి భిన్నంగా వెళ్ళడానికి లేదు అని అన్నారు. రాజ్యాంగం ఏం చెప్తుంది, ప్రతి ప్రజాప్రతినిధి కూడా ప్రజల సమస్యలను లేవనెత్తాలి అనేటువంటి దాని మీద చెప్తున్నారు. నేను గవర్నమెంట్కి ఒక సజెషన్ ఏం చేయదలుచుకున్నానంటే, ఇప్పుడు వాళ్ళు ఈ డెసిషన్ తీసుకున్నటువంటి నేపథ్యంలో ఒక ప్రత్యేక 1 day సెషను దీని మీద పెట్టాలండి. ఇక్కడ కూడా ఇది అన్ని బిజినెస్ అంతా పక్కన పెట్టి ఒక రోజంతా కూడా అసెంబ్లీ ఔన్నత్యం ఏంటి, అసెంబ్లీ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ప్రజల ట్రస్ట్, ఇప్పుడు మాణిక్య ప్రసాద్ గారు చెప్పినట్టుగా ప్రజల ట్రస్ట్ని మనం గౌరవిస్తున్నామా లేదా, హౌస్కి రావాలా వద్దా, హౌస్కి రాకపోతే ఏమవుతుంది, హౌస్కి వస్తే ఏంటి, దీని మీద ఒక థ్రెడ్బేర్గా ఒక రోజంతా డిస్కషన్ చేసి అందరికీ అవకాశం చేసి దానికి అనుగుణంగా వాళ్ళు ఏం చెప్తారో అనే దాని మీద దాని యొక్క మొడాలిటీస్ కూడా వర్కౌట్ చేయాలి. ఎందుకంటే మనం ఏదైనా కూడా ఇన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్లోనే జరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక ప్రత్యేక సెషన్ అయితే పెడితే బాగుంటుంది. ఆలోచిస్తారేమో జగన్మోహన్ రెడ్డి గారు మనందరి మాటల్ని, లేకపోతే ఆలోచించి వెళ్ళి ప్రభుత్వాన్ని నిలదీయండి. చాలా ఫామ్స్ ఉన్నాయి అక్కడ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయడానికి.